హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు విజయస్ ఛానల్. అండ్ ఇప్పుడు మీరు చూస్తున్నట్టయితే డిఫరెంట్ కంట్రీస్ కాయిన్స్ అండ్ నోట్స్ ఉన్నాయి నా దగ్గర. సో ఇది నేను చిన్నప్పుడు ఒక హాబీ అండి. సో ప్రస్తుతానికైతే ఇవే ఉన్నాయి. ఇంకా చాలా ఉండేవి, బట్ కొన్ని అయితే హౌస్ షిఫ్టింగ్ టైంలో మిస్ అయిపోయి అండ్ కొన్ని నోట్స్ అయితే చిరిగిపోయాయి. సో ప్రస్తుతానికి నా దగ్గర ఉన్నవైతే మీకు క్లియర్గా చూపిస్తాను. సో వితౌట్ ఎనీ డిలే లెట్స్ బిగిన్ ద వీడియో. సో ఫస్ట్ వచ్చేసి మన మోస్ట్ డెవలప్డ్ కంట్రీ ఇన్ ద వరల్డ్ యూఎస్ఏకి వెళ్ళిపోదాం. సో యూఎస్ఏకి సంబంధించి నాకు దగ్గర $1 నోట్ ఉంది, అలాగే $1 కాయిన్స్ రెండు ఉన్నాయి. సో చూస్తున్నారు కదా, అటు ఇటు $1 కాయిన్స్ ఉన్నాయి. సో ఇలా ఉంటుంది $1 కాయిన్ వచ్చేసి. సో ఇలా రాసి ఉంటుంది అండ్ డాలర్ అని కూడా ఉంటుంది దాని మీద. అండ్ ఇది వచ్చేసి $1/4. సో $1 ఇప్పుడైతే ఆల్మోస్ట్ 75 రూపీస్ ఉందండి. సో ఇంకా $1/4 అంటే దాని బై 4. సో అది మన కరెన్సీలో. అండ్ అది కాకుండా ఇంకా ఉన్నాయి కాయిన్స్. ఇది వచ్చేసి 5 సెంట్స్. సో ఇలా ఉంటుంది 5 సెంట్స్ కాయిన్ అనేది. అండ్ ఇది వచ్చేసి 1 సెంట్. చాలా పాత కాయిన్స్. సో మీరు చూస్తేనే అర్థమవుతుంది, వెరీ ఓల్డ్ కలెక్షన్ నాది. సో ఇది వచ్చేసి 1 సెంట్. అండ్ ఇది వచ్చేసి 1 డైమ్ అంటారు. సో డైమ్ ఇంకా మనం వాడుతున్నామో తెలియదు, వాళ్ళు ఇంకా వాడుతున్నారు లేదో అయితే ఐడియా లేదు. సో ఇలా ఉంది. సో దీస్ ఆర్ ఆల్ మై యూఎస్ఏ కరెన్సీస్. అండ్ నెక్స్ట్ వచ్చేసి కెనడా. ఇది కెనడా $5 అండి. యూఎస్ఏ డాలర్కి కెనడా డాలర్కి చాలా వేరియన్స్ ఉంది డాలర్ మన కరెన్సీలో. సో 1 కెనడా డాలర్ వచ్చేసి మన కరెన్సీలో ఆల్మోస్ట్ 57 రూపీస్ ఉందండి, 56 పాయింట్ సంథింగ్. సో కెనడాకి సంబంధించిన ఓన్లీ ఒకటే ఉంది కరెన్సీ. అండ్ నెక్స్ట్ యూఏఈ. సో యూఏఈ మనందరికీ తెలుసు, యూఏఈ థిరామ్స్లో కరెన్సీ ఉంటుంది. సో నా దగ్గర వచ్చేసి 10 dirhams నోట్ అండ్ 5 dirhams నోట్ ఉన్నాయి. అండ్ ఆల్సో దిస్ ఈజ్ 1 dirham. అపార్ట్ ఫ్రమ్ దాట్ మనకు తెలుసు 1 dirham అంటే ఆల్మోస్ట్ 20 రూపీస్ నడుస్తుంది ప్రజెంట్ మార్కెట్లో. అండ్ దిస్ ఈజ్ 50 ఫిల్స్. సో మనకి 50 పైసా లాగా ఇది 50 ఫిల్స్ అండి. అండ్ దిస్ వన్ 25 ఫిల్స్. అండ్ నెక్స్ట్ చిన్నది ఉంది కదా, అది వచ్చేసి 10 ఫిల్స్ కాయిన్ అది. అండ్ ఇంకొక చిన్నది ఉంటుంది ఫిష్ డిజైన్తో, అది వచ్చేసి 5 ఫిల్స్. సో ఇదండి యూఏఈ కరెన్సీ నా దగ్గర ఉన్నది, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కరెన్సీ. అండ్ నెక్స్ట్ విల్ మూవ్ ఆన్. సో ఇప్పుడు చూసినట్టయితే ఇది వచ్చేసి రష్యన్ కరెన్సీ. సో రష్యన్ కరెన్సీ రూబెల్స్ అంటారు. సో నా దగ్గర 10 రూబెల్స్ నోట్ ఉంది అండ్ 5 రూబెల్స్ నోట్ ఉంది. అండ్ కాయిన్స్ వచ్చేసి నా దగ్గర 5 కొపెక్ కాయిన్ ఉంది. సో వానికి పైసా లాగా వాళ్ళకి కొపెక్స్ అంటారు. సో 5 కొపెక్ కాయిన్ ఉంది. అపార్ట్ ఫ్రమ్ దట్ సో ఇది వచ్చేసి 1 కోపెక్ కాయిన్. అండ్ ఆల్సో నా దగ్గర 10 కోపెక్ కాయిన్ కూడా ఉన్నాయి. సో ఇది కూడా 10 కోపెక్ కాయిన్. సో ఇది మళ్ళీ సేమ్ 1 కోపెక్. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ రష్యన్ కరెన్సీ. సో విల్ మూవ్ ఆన్ టు నెక్స్ట్ వన్. నెక్స్ట్ వచ్చేసి మలేషియన్ కరెన్సీ. మలేషియా వాళ్ళది కరెన్సీ వచ్చేసి రింగిట్స్. సో నా దగ్గర 1 రింగిట్ అండ్ 50 cents కాయిన్ ఉంది అండ్ ఆల్సో 10 cents కాయిన్ ఉంది. సో మన కరెన్సీలో 1 రింగిట్ వచ్చేసి 17.92 కరెంట్ మార్కెట్ రేట్. సో మూవింగ్ ఆన్ టు నెక్స్ట్ కరెన్సీ, ఫిలిప్పీన్స్. సో ఫిలిప్పీన్స్ కరెన్సీ వచ్చేసి పేసో అంటారు. సో మన కరెన్సీలో 1 పేసో ఆల్మోస్ట్ 1.5 రూపీస్. సో నా దగ్గర 20 పేసో కరెన్సీ నోట్ ఉంది అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ 1 పేసో కాయిన్ కూడా ఉంది. అండ్ ఆల్సో ఇది వచ్చేసి 25 సెంటిమో అంటే మన పైసా లాగా. సో ఈ 3 మాత్రమే ఉన్నాయి ఫిలిపినోస్ కరెన్సీ. అండ్ మూవింగ్ ఆన్ నెక్స్ట్ ఇది బంగ్లాదేశ్ కరెన్సీ. బంగ్లాదేశ్ కాయిన్స్ ఏమీ లేవు, ఓన్లీ కరెన్సీ ఉంది. సో వాళ్ళ కరెన్సీ వచ్చేసి టాకా. సో నా దగ్గర 50, 10, 20 టాకాస్ ఉన్నాయండి, టాకా నోట్స్. నా దగ్గర కాయిన్స్ ఏమీ లేవు. సో మన కరెన్సీ 1 రూపీలో వాళ్ళది 0.84 టాకాస్ అనమాట. సో మనకన్నా కొంచెం తక్కువ వాళ్ళ కరెన్సీ. సో
ఇంతేనండి బంగ్లాదేశ్ కరెన్సీ అన్ని నోట్స్ మాత్రమే ఉన్నాయి. సో జస్ట్ మూవింగ్ ఆన్ టు నెక్స్ట్ థాయిలాండ్ కరెన్సీ బాట్ అండి. 1 బాట్ ఆల్మోస్ట్ ఇప్పుడు మార్కెట్‌లో 2.42 నడుస్తుంది మన కరెన్సీలో. సో నా దగ్గర 10 బాట్ కాయిన్ ఉంది. సో ఇక్కడి నుంచి అన్నీ నాకు కాయిన్సే ఉన్నాయి. ఇంకా నాకు నోట్స్ ఏం లేవు. సో దట్ ఈస్ థాయిలాండ్ కరెన్సీ అండ్ ఇట్స్ వాళ్ళ కరెన్సీ నేమ్ బాట్. నెక్స్ట్ వచ్చేసి ఆస్ట్రేలియన్ డాలర్ అండి. సో చూస్తున్నారు కదా $1 ఉంది ఆస్ట్రేలియన్‌ది అండ్ వాళ్ళ కరెన్సీ మన కన్వర్షన్‌లో అరౌండ్ 53.6 రూపీస్ అండి మన కరెన్సీలో. సో జస్ట్ నాకు ఆస్ట్రేలియన్‌ది ఒకటే ఒక $1 ఉంది. సో దట్స్ ఇట్ అండి. సో విల్ మూవ్ ఆన్. సో ఇప్పుడు నెక్స్ట్ కరెన్సీ వచ్చేసి చైనీస్ కరెన్సీ. మొత్తం ప్రపంచాన్ని వాళ్ళకి ఇచ్చిన మన చైనీస్ కరెన్సీ అండ్ వాళ్ళ కరెన్సీ వచ్చేసి 1 యువాన్ అంటారు. సో 1 యువాన్ వచ్చేసి మన కరెన్సీలో 11 రూపీస్ అప్రాక్సిమేట్లీ. సో నెక్స్ట్ వచ్చేసి నా దగ్గర ఉన్నది 1 సింగపూర్ డాలర్. సింగపూర్ డాలర్ మన కరెన్సీలో ఆల్మోస్ట్ 54.8 రూపీస్ నడుస్తుంది ప్రెజెంట్ మార్కెట్లో. సో జస్ట్ 1 సింగిల్ సింగపూర్ డాలర్ మాత్రమే ఉంది. సో మూవింగ్ ఆన్ నెక్స్ట్ వచ్చేసి నా దగ్గర పాకిస్తానీ కరెన్సీ ఉంది. సో పాకిస్తానీ వాళ్ళది రూపీనే, వాళ్ళు పాకిస్తానీ రూపీ అనే అంటారు. సో నా దగ్గర జస్ట్ 5 రూపీస్ కాయిన్ అండ్ 2 రూపీస్ కాయిన్ ఉంది. సో వాళ్ళ కరెన్సీ మనకన్నా లైక్ హాఫ్ అండి. అంటే మన 1 రూపీ వాళ్ళకి అరౌండ్ 0.46 రూపీ అనమాట. అంటే వాళ్ళ 2 రూపీస్ అంటే మనకి 1 రూపీ లాగా. సో నెక్స్ట్ వచ్చేసి శ్రీలంకది నా దగ్గర 5 రూపీస్ కాయిన్ ఉంది అండ్ 2 రూపీస్ కాయిన్ ఉంది అండ్ ఆల్సో 1 రూపీ కాయిన్ ఉంది వాళ్ళది. సో వాళ్ళ కరెన్సీ మన కన్వర్షన్ రేట్లో 1 రూపీ ఈక్వల్ టు ఆల్మోస్ట్ 2.5 శ్రీలంకన్ రూపీ. సో ఇది వచ్చేసి 20 పెన్స్ అండి యునైటెడ్ కింగ్డమ్ది. సో ఆల్మోస్ట్ వాళ్ళది పౌండ్, అది 1 పౌండ్ ప్రెజెంట్ 97 రూపీస్ నడుస్తుంది మార్కెట్లో. సో జస్ట్ ఓన్లీ సింగిల్ కాయిన్ ఉందండి, 20 పెన్స్ అంటారు. సో అది మాత్రమే ఉంది యూకేకి సంబంధించిన కరెన్సీ. సో దాట్ ఈజ్ ఇట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి జర్మనీ కరెన్సీ అండి. సో జర్మనీ వాళ్ళ కరెన్సీ వచ్చేసి యూరో, కానీ నా దగ్గర ఉంది ఓల్డ్ కరెన్సీ. ఇది వచ్చేసి 1 డచ్ మార్క్. సో 2002 వరకే ఇవి నడిచే తర్వాత యూరోలో షిఫ్ట్ అయిపోయారు. సో ఇది వచ్చేసి 10 ఫెనింగ్స్. ఇది కూడా ఓల్డ్ కాయినే అండి. ఇలా ఉంది, 10 ఫెనింగ్స్ అంటారు. ఇది కూడా ఓల్డ్ కరెన్సీ. ఇప్పుడైతే ఇవన్నీ యూజ్ చేయట్లేదండి. ఇది వచ్చేసి 1 ఫెనింగ్. సో ప్రెజెంట్ అయితే జర్మనీ వాళ్ళు 2002 నుంచి యూరోకి షిఫ్ట్ అయిపోయారు కరెన్సీ. సో అది వచ్చేసి అప్రాక్సిమేట్లీ 84 రూపీస్ మన కరెన్సీలో. అండ్ లాస్ట్ కరెన్సీ వచ్చేసి ఇటలీ కరెన్సీ అండి. వాళ్ళు పాత కరెన్సీ. ఇది కూడా 0.5 లీరా ఉంది నా దగ్గర. అండ్ ఇది వాళ్ళు కూడా 2002 నుంచి యూరోకి షిఫ్ట్ అయ్యారు అండ్ దాని రేట్ ఇవాళ వచ్చేసి అప్రాక్సిమేట్లీ 87 రూపీస్ ఉంది. సో నా దగ్గర ఇటలీ జస్ట్ 1 కాయిన్, అది కూడా ఓల్డ్ కాయిన్ అండి. ఇప్పుడైతే యూసేజ్లో అస్సలు లేదు. సో అదొక్కటి మాత్రమే ఉంది. సో ఇవ్వండి నా దగ్గర టోటల్గా ఉన్న కలెక్షన్. సో ఆల్మోస్ట్ 16 కంట్రీస్ కాయిన్ కలెక్ట్ చేశాను. ఈవెన్ ఇండియన్ కరెన్సీ ఉన్నాయి, బట్ అందరికీ తెలిసినవని నేను ప్రత్యేకంగా వీడియో తీయలేదు. సో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.